అరటిపండు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు: పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన లావణ్య. How can you take his phone? Madam, you are shameless woman. Go inside. Go inside. Go inside. Go inside. Huh? Shut up. Just what? Shut up. Shut up. Send him. Send him. Send him. मेरा आदमी क्या कर रहा है इधर? मेरा आदमी क्या कर रहा है इधर? क्या कर रहा है? क्या कर रहा है? She will die. She will die. क्या शादी कर रहा है bitch? She. हाँ? There. See. See, she's taking out chappal. And you're slapping him. You're touching him. You're touching my man. Yeah. Why are you touching him? ఏ డౌటా అమ్మా అదే Nadu. What the fuck? Nadu. I'm telling you. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే నో యూస్. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఎవరైనా నా పాస్పోర్ట్ నాకు ఇప్పించండి అయ్యా అని అంటున్నా జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు అంటే చక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తిరగడానికి చాలా అవకాశాలే కల్పించింది గవర్నమెంట్. ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? మరి ఇప్పుడు ఆయనకి పాస్పోర్ట్ కష్టాలు మొదలయ్యాయా? జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడమ్మ. చార్జ్ షీట్లు ఉండి అన్ని ఉంటే వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్స్, పాస్పోర్ట్ అనేటువంటిది రిలీజ్ అవ్వాలి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. ఇప్పుడు ఎలా అయితే ప్రజలు ఒక 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి అన్ని సకల సదుపాయాలు కల్పించారో, ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఆ సకల సదుపాయాల్లో భాగంగానే పాస్పోర్ట్ సదుపాయం కూడా వచ్చింది. అవును, ఇప్పుడు ఏమైన తర్వాత నీ పదవి పోయింది, మీ మీద కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పైనుంచి ఊడిపడ్డా? కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నప్పుడు దాంట్లో భాగంగా ఉంటుంది. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? జగన్మోహన్ రెడ్డికి ప్రతిదీ కూడా ప్రజలు పెట్టినటువంటి భిక్ష. పదవి కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ట్రిప్స్ కావచ్చు. తప్పు చేసావు, అనుభవిస్తున్నావు ఇవాళ. నన్ను బోషాడికి అని తిట్టాడు అని ఏడుస్తున్న జగన్. పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు ఓసిడీకే అని తిట్టాడు. ఇవన్నీ మామూలే కంట్రోల్. ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా? ముఖ్యమంత్రిని లంజా కొడక అని. లంజల కొడక. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, అందరికీ కూడా కడుపు మండదా? ఇలాంటి మామూలురా, పట్టించుకోకు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు, రక్తం పొంగిపోతా ఉంది. ఈ రోజు సురేష్ గాని, డిప్యూటీ మేయర్ హస్బెండ్ గాని, వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్ లో ఉన్నారా? ఏంటి మమ్మీ ఎవడీడు? మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. తప్పు 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 తప్పు. మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు అంటే? ఎలా పని తీసుకో. మొన్న అర్ధరాత్రి ప్రకాశం బ్యారేజ్ లో 3 ఐరన్ బోట్లు ఢీ కొట్టాయి. దానివల్ల 2 గేట్లు డ్యామేజ్ అయ్యాయి. ఆ బోట్ల మీద వైసీపీ రంగులున్నాయి. పోలీసులు ఎంక్వైరీ చేస్తే వైసీపీ వాళ్ళని తేలాయి. ఆ బోట్లతో గుద్దించి బ్యారేజీని నాశనం చేసి విజయవాడని ముంచేసి లక్షల మందిని చంపేసి ప్రెసిడెంట్ ఊళ్ళని అడుగుదామని ప్లాన్ చేశారా? విజయవాడ ప్రకృతితో వారం రోజులుగా పోరాడింది. ప్రకాశం బ్యారేజ్కి మునుపెన్నడూ లేనట్టుగా 12.5 లక్షల పైచిలకు వరదొస్తున్న సమయంలో బరాజ్ గేట్లకి అడ్డంగా 3 పడవలు వచ్చాయి.
3 పడవలు ఒకదానికొకటి టై చేసి ఒకేసారి బరాజ్ ఘాట్ల మీదకి వదిలేరు, ఢీ కొట్టేలా చేశారు. అది ప్రమాదవశాత్తు వచ్చే వరదలు వచ్చే అనడానికి లేదు. అలా వచ్చి ఉంటే ఎప్పటికే అయ్యో మా జీవనోపాధికి సంబంధించిన ఏదో చేపలు పట్టుకునే పడవలవి కొట్టుకుపోయే కాపాడండి అనేవారు. నో. వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తలశిల రఘురాం సమీప బంధువు మేనల్లుడు కోమటి రామ్మోహన్కి చెందినవి. అదేవిధంగా ఉషాద్రి అనేటువంటి మరొక వ్యక్తి సూరాయిపాలెంకి సంబంధించి వీరిద్దరివి. ఇవి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కంట్రోల్లో గత కొంతకాలంగా ఈ పడవలు ఉన్నాయి. ఈ పడవలన్నింటినీ 3 ఒకేసారి కట్టి ప్రకాశం గేట్లని మోదేలాగా చేశారు. గేట్లు దెబ్బతిన్నాయి. అది యాక్సిడెంట్ కాదు, అది ఇన్సిడెంటు. 12 లక్షల క్యూసెక్ల వరద వస్తున్నప్పుడు గేట్లు ఎత్తే పరిస్థితి లేనప్పుడు ఆ గేట్ల మీద దాడి చేయడం ద్వారా బరాజ్కి ఇబ్బంది పెడితే ఏమవ్వాలి? అసలు ఏమన్నా ఊహించగలమా? ప్రకాశం బరాజ్ కనుక ఏదైనా అయితే ఊహించగలమా? బెజవాడ, గుంటూరు నగరాలు, కింద సముద్రం వరకు కలిసే లంక గ్రామాలు ఏమైపోవాలి? ఎంత జన నష్టం, ఎంత ఆస్తి నష్టం అసలు ఊహకే అందదు. అసలు 12 లక్షల క్యూసెక్ల వరద వస్తోందన్నప్పుడే ముఖ్యమంత్రి సహా, మంత్రులు సహా, ఎమ్మెల్యేలు సహా ప్రజలందరూ కంటి మీద కునుకులేదు. ఈ రాత్రి గడుస్తుందా లేదా, ఈ రాత్రి గడుస్తుందా లేదా, ఏమైపోతుంది అని. అలాంటిది సెబటైజ్ చేసేలాంటి ప్లాన్ జరిగిందంటే ఊహకే అందట్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.